చూడండి, నిజంగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటానికి ఇతనికి ఉదాహరణ. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం వచ్చిందంటే మొత్తం 5 ఉద్యోగాలు కొట్టాడు ఈ అబ్బాయి. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం, సివిల్ కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వరకు సతీష్ విజయగాథ. గ్రామ యువతకు ప్రేరణగా నిలిచిన సూర్యాపేట యువకుడు కష్టసాధనతో 21వ ర్యాంక్. 5 సార్లు ప్రభుత్వ ఉద్యోగం గెలిచాడంటండి. 5 సార్లు మామూలు విషయం. 5 సార్లు అంటే మనం ఏదన్నా 1-2 సార్లకే సైడ్ పెడతాం కదా. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామానికి చెందిన బొమ్మకంటి సతీష్ గౌడ్ మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. తాజాగా విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. అభ్యాసం, కష్టపడే తత్వం, పట్టుదలతో కాసరాబాద్ యువకుడు తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. సతీష్ గౌడ్ ఇప్పటి వరకు 5 సార్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం విశేషం. 2014లో విడుదలైన గ్రూప్ 4 ఫలితాలు తొలిసారి గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. ఆ ఉద్యోగంలో చేరి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. తర్వాత 2018లో సివిల్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. అంతటితో ఆగకుండా 2023లో ఎస్ఐ ఉద్యోగం కూడా సాధించాడు. కానీ ట్రైనింగ్కి వెళ్లకుండా మరింత చదువుకు సమయం కేటాయించారు. దాంతో ఇప్పుడు గ్రూప్ 2లో తెలంగాణ స్థాయిలో 21వ ర్యాంక్ సాధించాడు. అంటే ఎస్ఐ ఉద్యోగం వచ్చినా కూడా వద్దొద్దు, నాకు ఎస్ఐ కన్నా ఇంకా మంచి పోస్ట్ కావాలని ఎస్ఐ ట్రైనింగ్ కూడా వెళ్ళలేదంటండి. చూసారా? ఇప్పుడు గ్రూప్ 2లో 21st ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 3లో 18వ ర్యాంక్ వచ్చింది. చూసారా? తన కష్టసాధనతో ఒక్కొక్క దశలో విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రతి పోటీ పరీక్షలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అధికారుల ప్రశంసలు పొందుతూ సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన లక్ష్య సాధనలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు సతీష్. గ్రామ యువతకు అతను ప్రేరణగా నిలిచాడు. పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని సతీష్ నిరూపించాడు. గ్రామస్తులు అతని విజయాలను ఘనంగా అభినందిస్తున్నారు. సతీష్ విజయాలు కాసరాబాద్ గ్రామానికే కాకుండా మొత్తం సూర్యాపేట జిల్లాకే గర్వకారణమయ్యాయి. ఒక సాధారణ గ్రామ యువకుడు కూడా కష్టపడితే ఎంత ఎత్తుకు ఎదగొచ్చో అనేది అతని గాథ చెబుతుంది. నిజంగా సాధించాలి, ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే సాకులు ఉండవండి. కొంతమంది చెప్తారు, నాకు ఇంట్లో గొడవగా ఉంది, నేను స్టడీ హాల్కి వెళ్ళి చదువుకుంటాను కొంతమంది చెప్తారు. కొంతమంది చెప్తారు, నాకు ఇంట్లో ఆ టేబుల్ లేదు, లేకపోతే ఈ ల్యాప్టాప్ లేదు, నా దగ్గర ఐఫోన్ లేదు, నా దగ్గర బైక్ లేదు, నా దగ్గర తొక్కలెత్తో లేదని చెప్పి చాలామంది రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. నిజంగా సాధించాలి, నిజంగా నెరవేర్చాలి అనుకున్నవాడికి ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇలా సాధించి చూపిస్తారు.